అవును, ఆర్గన్ డొనేషన్ ఎలా చేస్తారు అంటే ఎక్కడ ఎక్కడ చాలా ఉన్నాయి కదా, ఎక్కడ మనం పర్టికులర్ గా చేస్తే, ఎందుకంటే ఇందులో చాలా చాలా దారుణాలు ఉన్నాయి కాబట్టి ఉన్నాయి. ప్రాపర్ గా నిజంగా ఒక చోట మనం దానం చేస్తే నెక్స్ట్ మనిషికి ఉపయోగపడుతుందనే సంస్థలు ఏమైనా నిజంగా ఉన్నాయా? ఉన్నాయి మేడం. ఇప్పుడు నేను చేసే సంస్థనే చూసుకుందాం. వాళ్ళు ఇప్పటివరకు 600 చిల్లర కార్నియాస్, ఒక 70-80 బాడీస్ వాళ్ళు మెడికల్ కాలేజెస్ అన్ని గవర్నమెంట్ కాలేజెస్ ఇచ్చారు. బయటికి ఎక్కడ వెళ్ళే బాడీస్ అంటే మెడికల్లో ఇవ్వడం కొన్ని మాఫియాలు ఉన్నాయి, మనం మాట్లాడుకోవద్దు, అది అందరికీ తెలిసిన విషయమే. కాకపోతే మనం చనిపోయిన బాడీ కనుక కాలేజ్ వాళ్ళకి డొనేషన్ చేస్తే, ఇప్పుడు బాడీస్ ప్రాక్టీస్ కావాలంటే ఒక డాక్టర్ తయారంటే ప్రాక్టీస్ అవసరం కదా మేడం. వాళ్ళకి సాధన చేయాలంటే వాళ్ళకి బాడీ లేని ఎలా చేస్తారు? కాబట్టి చనిపోయిన బాడీ ఈ విధంగా ఒక 10 మంది, ఒక 150 మంది స్టూడెంట్స్ ఒక బ్యాచ్ కంటే ఒక 150 మంది పిల్లలకు బోధిస్తున్నట్టే కదా చనిపోయినప్పుడు విద్య. అనాటమీ టీచర్గా పనిచేస్తున్నట్టే చనిపోయిన బాడీ ఇవ్వడం. కాబట్టి ముఖ్యంగా సెలబ్రిటీలు లాంటి వాళ్ళు చెప్తేనే బాగుంటుంది. నాలాంటి వాళ్ళు వచ్చినా అది ఎక్కడో పేపర్లో వేయడం రాదు. వాస్తవానికి ఎవరైనా డొనేషన్ చేసిన చిన్న సర్టిఫికేట్ ఇచ్చి అక్కడే అయిపోతుంది, ఏదో న్యూస్ పేపర్లో చిన్న పేపర్ వచ్చేస్తుంది. అదే సెలబ్రిటీలు చేస్తే, ఈయన బాడీ మొన్న రీసెంట్గా మనం ఢిల్లీలో ఆయన సోషలిస్ట్ ఆయన వ్యక్తి చనిపోతే ఆయన బాడీ బాడీని మెడికల్ కాలేజ్ డొనేట్ చేస్తారు. మెడికల్ అంటే అలాంటి వాళ్ళు చేస్తే ఇన్స్పిరేషన్ మెసేజ్ బాగా వెళ్తుంది. కాబట్టి ఖచ్చితంగా అలాంటి వాళ్ళు అట్లా చేస్తే బాగుంటుందని కోరుకుంటున్నాను.